లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే అని ఆదిశంకరాచార్యుల వారు రాసిన అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం ఈ క్షేత్రంతోటే మొదలవుతుంది. శ్రీలంక తూర్పు తీరంలో ట్రింకోమలి పట్టణ సమీపంలో హిందూ మహాసముద్రంలోకి చొచ్చుకుని వచ్చినట్లు ఉన్న ఎత్తైన కొండపై ఈ శాంకరీదేవి ఆలయం ఉంది. చుట్టూ దట్టమైన అడవి, నీరు ఉండటంతో అమ్మవారిని వనశాంకరి అని కూడా పిలుస్తారు. శివపురాణం ప్రకారం దక్షయజ్ఞం తర్వాత సతీదేవి శరీర భాగాలు పడిన చోట్ల శక్తిపీఠాలుగా వెలిశాయి. ఇక్కడ సతీదేవి కాలి అందెలు పడ్డాయని పురాణ వచనం. కొంతమంది అమ్మవారి తొడభాగం పడ్డ ప్రదేశంగా కూడా నమ్ముతారు. 1622లో పోర్చుగీస్ వారు ఈ పురాతన ఆలయాన్ని ధ్వంసం చేయగా ఆ సమయంలో పూజారులు దేవీ విగ్రహాన్ని బావిలో దాచి తిరిగి 1950లో బయటికి తీసి పునఃప్రతిష్ఠించారని చారిత్రక ఆధారాల ప్రకారం తెలుస్తోంది. ప్రస్తుత కోనేశ్వర శివాలయంలోనే ఒక చిన్న ఆలయాన్ని శాంకరీదేవి కోసం నిర్మించారని చారిత్రక కథనం. ఒకప్పటి శక్తిపీఠానికి నిదర్శనంగా ఒక స్తంభం మాత్రం ఇప్పటికీ దర్శనమిస్తూ ఉంటుంది. ఆలయ ప్రాంగణం వెలుపల సముద్రం వైపు చూస్తున్నట్లుగా ఉన్న ఒక భారీ శివుడి విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంటుంది. స్థానికులు దీన్ని తిరుకోనేశ్వర ఆలయంగా పిలుస్తారు. రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకుని వచ్చినప్పుడు శాంకరీదేవి ఆగ్రహించి అతడిని హెచ్చరించిందని, రావణుడు వినకపోవడంతో ఆమె లంకను విడిచి వెళ్లిపోయిందని, అప్పటి నుంచి రావణుడి పతనం మొదలైంది అని చెప్తారు. తిరుకోణమలై అంటే 3 కోణాల కొండ. ఈ ట్రింకోమలి పేరు వెనక ఒక పురాణ కథ ఉంది. రావణుడు తన తల్లి శివార్చన కోసం ఈ ఆలయాన్ని లంకకు తీసుకుని వెళ్లే ప్రయత్నంలో కొండను ఎత్తే క్రమంలో తన ఖడ్గంతో కొండను చీల్చాడు. అది 3 కోణాలుగా విభజించబడడంతో దానివల్ల ఏర్పడిన చీలికని రావణవెట్టు అని, రావణ కట్ అని పిలుస్తారు. పురాణాల ప్రకారం వాయుదేవుడు, ఆదిశేషుల మధ్య జరిగిన భీకర యుద్ధంలో కైలాసం నుండి 3 ముక్కలు విడిపోయాయి. అందులో ఒకటి శ్రీకాళహస్తిలో, రెండవది తిరుచిరాపల్లిలో, మూడవది ట్రింకోమలిలో పడింది. అందుకే దీనిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక ఔదుంబర వృక్షం ఉంది. భక్తులు తమ కోరికలని కాగితాల మీద రాసి ముడుపు కడతారు. అలా చేస్తే వారి కోరికలు తీరుతాయని నమ్మకం. సంతానం లేని వారు అమ్మవారిని ప్రార్థించి చెట్టుకి చిన్న ఉయ్యాలను కడితే అమ్మవారి అనుగ్రహంతో సంతానం కలుగుతుంది అని నమ్మకం. శ్రీలంక వెళ్లి ఈ ఆలయాన్ని దర్శించటం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఒకవేళ వెళ్ళలేని వారు ఈ ఆలయాన్ని దర్శించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. జై శాంకరీదేవి.